సెక్రటరీగా ఉన్నాను. అది మా యొక్క అన్నగా వేసినాడు. ఎలాంటే ఇక్కడ వచ్చేసి అగ్రికల్చర్కి వచ్చేసి మొట్టమొదటిగా మన స్మాల్ ఫార్మర్కి వచ్చేసి సబ్సిడీ ఉంది అని తెలియజేసింది. నేను ఫస్ట్ చెప్పింది. నేను ఫస్ట్ ఈ రోజా పూలంతా వచ్చేసి ఇంపోర్టెడ్ అంతా అన్ని కలర్స్ ఇంట్రొడక్షన్ చేసింది నేనే. ఇది వచ్చేసి మనకి మంచి భూమి. ఇది ఏమి హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ప్రతి ఒక్క దానికిను మంచి భూమి. దాన్ని ఇంకా వచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చేసి మాకు ఎయిర్పోర్ట్ వద్దు, ఇండస్ట్రీస్ వద్దు, ఏమొద్దు, ఇది వదిలేయాలని చెప్పేసి ప్రజల తరఫున నేను కూడాను తెలియజేస్తున్నాను. నాది కూడా ఇక్కడ 10 ఎకరాల భూమి ఉంది ఇదే పంచాయతీలో. నేను ఇది ముందర ఇక్కడ ఇదే పంచాయతీకి వచ్చేసి ఎక్స్ కౌన్సిలర్గా కూడా పనిచేసినాను. నాకు అంతా ఇక్కడ అగ్రికల్చర్ గురించి బాగా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు చెప్పి ఇక్కడ యాక్చువల్లీ మన హరీష్ చెప్పింది కరెక్ట్. ఎలాంటే మనం అందరు కచ్చేలలో ఉండాం ఈడ. ఏమి అందరూ కచ్చేలలో ఒక యూనిటీగా ఉండాలా. అది వచ్చేసి ఎలాంటే ప్రకాశం మీద నేను చూస్తాను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏమి ఫేస్బుక్లో యూట్యూబ్లో అంతా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దయచేసి ట్రోల్స్ అయ్యేదండ. ఎలాంటి అతడు కూడా రైతు బిడ్డ, అతడు కూడా అందరికీ ఏం కావాలో చేస్తాడు. అది వచ్చేసి ఒకరి మీద ట్రోల్ చేస్తూ ఉంటే అది తప్పు అని చెప్పేసి తెలియజేసి నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేసి చేస్తున్నాను. థ్యాంక్ యూ.